శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక భయాందోళనకు గురైపోవడం, ఏదో అయిపోతుందని భయపడడం ఇలాంటివి జరుగుతుంది. అయితే జాతక చక్రాన్ని పరిశీలించి జాతకంలో ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహం బాగుంది అన్ని విధాలుగా తెలియజేయడం జరిగింది. మరి ఈ వీడియో కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా చూడండి. చూసి ఏ గ్రహం బాగాలేదు ఆ గ్రహానికి తగ్గట్టుగా మీరు పరిహారం చేసుకొని మీరే చదువుకుంటుంటే కనుక ఖచ్చితంగా కూడా ఎటువంటి సమస్య అయినా నివృత్తి కలుగుతుంది. దయచేసి అందరూ వీడియో కూడా పూర్తిగా చూడండి. ఓం శ్రీ దత్త శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ సాయి శర్మ దత్తానంద. ఈరోజు మనం తెలుసుకునేది మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క ఆగస్టు మాసం అదేవిధంగా శ్రావణ మాసంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం చేత కొన్ని సమస్యలు ఏర్పడి అనవసరమైన విషయాల్లో గొడవలు అవుతూ ఉండటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారనమాట. అయితే ఎప్పుడైతే జన్మంలో శని వచ్చాడో, శని కర్మకారకుడు కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే జరుగుతున్నాయో ఆ పనులన్నీ కూడా ఆగిపోవడం, ముందుకు నడవకపోవడం ఇవన్నీ కూడా ఎదురవటం జరుగుతుందన్నమాట. అనవసరమైన ప్రయాణం పెట్టుకున్న ప్రయాణం ఆగిపోతుంది, లేదంటే వ్యాపారం చేస్తూ ఉన్న వ్యాపారం ఆగిపోతుంది, ఉద్యోగంలో కూడా ఆటంకాలు కలుగుతుంటాయి. ఇవన్నీ నెగిటివే, ఖచ్చితంగా జరుగుతాయి. కానీ దానికి ప్రత్యేకించి మనం కొన్ని దేవతారాధన చేయడం వల్ల కూడా మంచి జరుగుతుందన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోవడం వల్ల ఎంత ఫలితం ఉంటుందో, వీరు ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా అత్యద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. చతుర్థంలో వీరికి ఉన్న గ్రహస్థితుల వల్ల, గ్రహ ప్రభావాల వల్ల అనేక సమస్యల నుంచి బయటపడచ్చు అనమాట. చతుర్థంలో గురువు ఉండటం విశేషం. అదేవిధంగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి గురు శుక్ర కలయికతో ఉంది కాబట్టి మాతృవర్గం నుంచి కొంతమంది తిడుతూ ఉంటారు, కొంతమంది పొగుడుతూ ఉంటారు. అదేవిధంగా బుధుడు పంచమంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో సంతానం లేని వాళ్ళకి వీరికి సంతానం కలిగే అవకాశం ఉంది. సంతాన పరంగా కూడా మంచి యోగ్యమైన సంతానం కలుగుతుందన్నమాట. సంతానం కలిగిన వాళ్ళు చదువు పరంగా కూడా మంచిగా రాణిస్తారు. విద్యాపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్నింటిలో కూడా లాభాలు చేకూరుతాయి. సంతాన సంబంధించిన విషయాల్లో ఎక్కువగా వ్యాపారం కూడా ఖచ్చితంగా లభిస్తుందన్నమాట. సంతానంలో అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి ఎవరైతే చదువుకొని మంచి జాబ్కి సెటిల్ అవ్వాలి అన్న వాళ్ళకి కూడా మంచి జాబ్ వస్తుందన్నమాట. అంటే మన జాతకం బట్టి కూడా వాళ్ళ ప్రభావం ఉంటుందన్నమాట. కాబట్టి అన్ని రకాలుగా కూడా వీరికి మంచి యోగదాయకంగా ఉంది. సప్తమంలో కుజుడు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, కోప ఆవేశానికి లోనవ్వడం, అనవసరమైన విషయాల్లో చర్చించుకోవడం, మరి గొడవలు అవుతూ ఉండటం, మనస్పర్ధలు ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో కుజుడు బాగుంటే కనుక మంచి స్థితి కలుగుతుంది అనమాట. ఏదైనా సరే వీరికి ఈ యొక్క సప్తమ స్థానంలో కుజుడి ప్రభావం వల్ల అనవసరమైన ఆలోచనలు, క్రోధం, ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉంటే మంచిది. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. వ్యయస్థానంలో రాహు ఉండటం వల్ల ఖర్చు, అనవసరమైన అధిక ఖర్చు ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. చేతిలో రూపాయి లేదని చెప్పి బాధపడే అవకాశం ఉన్న టైంలో ఒక రూపాయి రాగానే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనే ఆలోచన ఎక్కువగా ఉండటం వల్ల, అంటే స్థిరమైన ఖర్చు కాకపోవడం వల్ల, అస్థిరమైన ఆలోచనల వల్ల అనవసరమైన ధన సంపాదన మొత్తం కూడా అనవసరమైన వాటి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే అంత మంచిది. ధనపరంగా, ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా అన్ని రకాలుగా కూడా వీరికి కలిసి రావడానికి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రంతో పాటుగా, ఎందుకంటే షష్టమంలో అన్ని గ్రహస్థితులు చూసుకుంటే కనుక సప్తమంలో కుజుడి ప్రభావం చేత అనవసరమైన కోప ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దంపతుల మధ్య సఖ్యంగా ఉండడానికి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకుంటే విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. అదేవిధంగా మంచి నడవడిక, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం అన్నీ ముందుకు సాగాలి, నడవాలి అంటే శని కవచం, శని ధ్యానం, శని స్తోత్రం చదువుకుంటే ఎటువంటి సమస్య అయినా మీకు నివృత్తి కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. ఆయుష్, ఆరోగ్యం అన్నింటిలో కూడా విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైనా సరే మీనరాశి వారికి అన్నింటిలో కూడా లాభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సాయి శర్మ దత్తానంద. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.